ఏలూరు కలెక్టరేట్లో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని ఉద్యోగులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. కలెక్టరేట్లోని ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో అన్ని శాఖల అధికారులు ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించింది వైద్య ఆరోగ్య శాఖ. కోవిడ్ పరీక్షల్లో మరో 4గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. 5గురికి కరోనా సోకడంతో కలెక్టరేట్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరులో కరోనా కేసుల సంఖ్య 6కు చేరుకుంది. కేసులు గుంటూరులో 2 ఐడెంటిఫై అయ్యాయి. వాళ్ళు సాయినగర్కి చెందిన వాళ్ళు. వాళ్ళకి మేము వాళ్ళ ఇంటికి తర్వాత ముస్లిం నుంచి ఒక లేడీ ఒక ఆవిడ వచ్చి టెస్ట్ చేయించుకున్నారు. ఆవిడ కూడా మాకు ట్రేస్ అవుట్ అవ్వలేదు, పాజిటివ్ కేసు అని తెలిసిందని చెప్పారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిగితే ఆ కేసు గురించి ఏమైనా వివరాలు చెప్తారు. అలాగే జిల్లాలో ఎక్కడ కూడా కరోనా కేసులు ఏమీ లేవు నాకు తెలిసి. అయితే మొత్తం అందరూ పిఎస్సీ డాక్టర్స్ అందరికీ కూడా అలర్ట్ చేసాము. వాళ్ళందరికీ కూడా మామూలుగా జాగ్రత్తలు తీసుకోమని, ఏమన్నా జ్వరం కేసులు ఉంటే మాస్క్ పెట్టుకోవడము, ఎవరు కూడా భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ కూడా కేసులు లేవు. వచ్చినా కానీ వెంటనే ఇద్దరు కూడా వాళ్ళు స్టేబుల్ అయిపోయారని మేము కనుక్కున్నాము. ఫర్దర్గా కేసులు అయితే ఇక్కడేమి ఇంకా లేవు. 3 రోజుల క్రితం తెలిసిన కేసులు 2 కూడా మణిపాల్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో వేరే టెస్టులు చేయించుకున్నప్పుడు ఇది కూడా చేస్తే రొటీన్గా అది పాజిటివ్ అని చెప్పి తెలిసి వచ్చింది. ఎక్కడ కూడా లేదు. ఒకవేళ వచ్చినా మేమంతా రెడీగా అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది. ప్రజలైతే భయాందోళనకి గురవ్వాల్సిన పని అయితే లేదు. ఒకవేళ కరోనా కేసులు వస్తే పాజిటివ్ అని వస్తే హోమ్ ఐసోలేషన్ సరిపోద్ది. 5 to 1 week హోమ్ ఐసోలేషన్ ఉంటే సరిపోద్ది. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా వీక్ స్ట్రెయిన్తో వచ్చే కేసెస్. ఎందుకంటే మనందరికీ కూడా ముందుగా మనం అందరం కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా, వ్యాక్సిన్స్ వేయించుకున్నాం దీనికి సంబంధించి. అందుకనే ఒకవేళ కరోనా వచ్చినా కానీ అది డేంజరస్గా మారే అవకాశం అయితే లేదు.